సో ఇక ఈ ఎపిసోడ్ మీద ఆల్రెడీ కేబినెట్ సమావేశం మొదలైంది కాబట్టి సో కేబినెట్ సమావేశం దగ్గర మా ప్రతినిధి నరసింహరావు ఉన్నారు. అలానే ఆ బీఆర్ఎస్ పార్టీ సో ఈ విచారణకు సంబంధించి ఎట్లా ఆలోచిస్తోంది, సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రియాక్షన్ ఏంటి, మరోవైపు ఫామ్ హౌస్ లో కేసీఆర్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఆయన చండీ యాగాన్ని కూడా ఇవాటి నుంచి మొదలు పెట్టారు కాబట్టి సో అక్కడ ఎట్లాంటి అప్డేట్స్ ఉన్నాయో మా ప్రతినిధులను అడిగి తెలుసుకుందాం. ముందుగా తెలంగాణ సచివాలయానికి వెళ్దాం. సో మా ప్రతినిధి నరసింహరావు ఉన్నారు. సో నరసింహరావుతో మాట్లాడదాం. నరసింహరావు, సో 16 నెలల పాటు 119 మందిని విచారించిన తర్వాత పూర్తిగా ఒక నివేదికనైతే కాళేశ్వరం కమిషన్ ప్రిపేర్ చేసి ఆల్రెడీ ప్రభుత్వానికి ఇచ్చేసింది. సో ఇవాళ కేబినెట్ సమావేశంలో ఇదే ప్రధాన ఎజెండాగా చర్చ జరపబోతుంది. సో నెక్స్ట్ ఏంటి, సో ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఎందుకంటే ఇప్పటికే సో విజిలెన్స్ ఎంక్వైరీ వేసి ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడినటువంటి అధికారులు కావచ్చు, ఇంజనీర్ల మీద ఆల్రెడీ వాళ్ళని అరెస్ట్ చేసింది. సో ఇక నెక్స్ట్ ఏం చేయబోతుంది ప్రభుత్వం? ఎందుకంటే సో రాజకీయంగా ఇది ఒక రాజకీయ ఉద్దేశంతో దురుద్దేశంతోనే బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు వేశారనేటువంటి ఉద్దేశం రాకుండా, సింపతి గెయిన్ కాకుండా పూర్తి పారదర్శకంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందనేటువంటి మెసేజ్ ఇచ్చేందుకు సో ఎట్లా ప్రభుత్వం ముందుకెళ్ళబోతుంది? ప్రధానంగా ఇవాళ కేబినెట్ లో ఈ అంశం మీద ఎలా చర్చ జరగబోతుంది? ఎస్, ఇప్పటికే మంత్రులంతా చేరుకున్నారు. సో సమావేశం కూడా ప్రారంభము అయిందనే చెప్పొచ్చు. సో అయితే ప్రధానంగా ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద చర్చించడమే ఏకైక ఎజెండాగా ఈరోజు క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కేవలం ఈ అంశంపైనే చర్చించబోతున్నారు. ఇక మీరు అన్నట్లుగా వాట్ నెక్స్ట్ అనేదైతే ఉత్కంఠ సర్వత్రా పెరిగింది. ప్రభుత్వం దీనిపైన ఏం చేయబోతుంది, ఏం చర్యలకు ఉపక్రమిస్తుంది, ఏం నిర్ణయాలు ఈరోజు సమావేశంలో తీసుకుంటుంది అనేటువంటిది ఒక ఇంత ఉత్కంఠగా మారింది. అయితే ఏం చేయాలి, వాట్ నెక్స్ట్, ఎలా ముందుకు వెళ్ళాలి నివేదిక పైన అనేది చర్చించడం కోసమే ఈరోజు ఈ ప్రత్యేకంగా ఈ ఏకైక ఎజెండాగా పెట్టి ఈ క్యాబినెట్ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సో మీరు అన్నట్లుగా దాదాపుగా 16 నెలల పాటు కమిషన్ విచారణ జరిపింది. 116 మందిని 116 మంది నుంచి వాంగ్మూలాలు సేకరించింది. వారి దగ్గర నుంచి అఫిడవిట్ల రూపంలో మొదటగా సమాచారం తీసుకుంది. తర్వాత అఫిడవిట్లు ముందు పెట్టుకొని వివిధ వర్గాల ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని దగ్గర పెట్టుకొని క్రాస్ ఎగ్జామినేషన్ చేసింది కమిషను. సో అట్లా సమగ్రమైనటువంటి దర్యాప్తు పూర్తి చేసి 16 నెలల పాటు పూర్తి చేసి ఆ నివేదికని దాదాపుగా 600 పైచీలకు పేజీలతో ప్రభుత్వానికి సమర్పించింది. ప్రభుత్వం దానిపైన మళ్ళీ అధ్యయనం చేసి జిస్టు రూపంలో దాని సారాంశాన్ని అంతా ఇవ్వాలని చెప్పి కోరి అధికారుల కమిటీ నియమించింది. ఆ కమిటీ కూడా అధ్యయనం పూర్తి చేసి జిస్టు రూపంలో మరొక నివేదికను అందజేసింది. సో ఇప్పుడు ఆ సమావేశం ప్రారంభమైంది. సమావేశంలో ఈ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను క్యాబినెట్ ముందు ఉంచారు. అదేవిధంగా దానిపైన అధ్యయనం చేసి అధికారుల కమిటీ ఇచ్చినటువంటి జిస్టు కాపీలను కూడా క్యాబినెట్ ముందు పెట్టారు. సో ఈ క్యాబినెట్ సమావేశంలో అసలు కాళేశ్వరం కమిషన్ ఏం చెప్పింది, అసలు ఎవరిని తప్పుపట్టింది, ఎవరిని బాధ్యులుగా తీర్చింది, ఏం రికమెండేషన్స్ చేసింది, ఏం సిఫార్సులను చేసింది, ఏం చర్యలు చేపట్టాలని చెప్పి సూచనలు చేసింది అనేటువంటి అంశాలన్నింటిపైన సమగ్రంగా ఈరోజు క్యాబినెట్ సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. వాస్తవానికి ఈ కమిషన్ సుదీర్ఘమైనటువంటి విచారణ చేసి కేసీఆర్నే బాధ్యునిగా తెలుస్తూ కర్త కర్మ క్రియ ఈ ప్రాజెక్టు నిర్మాణం నుంచి ముగింపు వరకు ఈ ప్రాజెక్టు వైఫల్యాలన్నింటికీ కూడా కారణమే కేసీఆర్ అనేటువంటి విషయాన్ని స్పష్టం చేసింది, తేల్చేసింది. సో ఆ నివేదిక కూడా వివరాలన్నీ కూడా దాదాపుగా బయటకు వచ్చేసాయి. సో ఇప్పటి వరకు మీరు అన్నట్లుగా ఇంతకుముందు వచ్చినటువంటి విజిలెన్స్ రిపోర్ట్ కావచ్చు, NDACL రిపోర్ట్లు కూడా వచ్చేసాయి. కానీ ప్రభుత్వం మీరు అన్నట్లుగా ఆచితూచి ముందుకు వెళ్ళింది. సో కాళేశ్వరం కమిషన్ నివేదిక వచ్చిన తర్వాతనే ముందుకు వెళ్దామనేటువంటి ఆలోచనతోనే ఇన్ని రోజుల పాటు ఆగింది. సో ఇప్పుడు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో ఇందులో ఆర్థికపరమైనటువంటి అంశాలు ఇమిడి ఉన్నటువంటి నేపథ్యంలో నెక్స్ట్ క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని చెప్పి సిఫార్సులు వచ్చినటువంటి నేపథ్యంలో సిట్ని ఏర్పాటు చేయాలా లేదంటే ఏసీబీని ఏర్పాటు చేయాలా అనేటువంటి ఆలోచనతో ఉంది. ఈ రోజు సమావేశంలో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకైతే ఒక డీజీ స్థాయి పోలీస్ అధికారితో ఒక సిట్ని ఏర్పాటు చేసి దాని ద్వారా విచారణ చేపట్టేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికి దీనిపైన సమావేశం ముగిసిన తర్వాత స్వయంగా ముఖ్యమంత్రి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి వెల్లడించేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా ప్రభుత్వ వర్గాల ద్వారా మనకు సమాచారం అందుతుంది. నవీన్, సో మొత్తం మీద కేబినెట్ సమావేశంలో కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి జస్టిస్ పినాకిని చంద్రఘోష్ కమిటీ ఇచ్చినటువంటి నివేదికనే మెయిన్ ఎజెండాగా ఇవాళ కేబినెట్ సమావేశం చర్చ జరపబోతుంది. ఇక బీఆర్ఎస్ నాయకులు సో కాళేశ్వరం కమిషన్ విచారణ సందర్భంగా కేసీఆర్ విచారణకు హాజరైనటువంటి సందర్భంలో కావచ్చు, లేదా హరీష్ రావు సో 2 సార్లు కాళేశ్వరం కమిషన్ కలిశారు విచారణ సందర్భంగా. సో వాళ్ళు విచారణకు హాజరై వచ్చిన తర్వాత సో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇప్పటి వరకు అనేక
అనుమానాలు కావచ్చు, లేదా గత బీఆర్ఎస్ పార్టీ మీద అనేక ఆరోపణలు కూడా జరిగాయి. కానీ కమిషన్ కూడా తాము చెప్పినటువంటి వాదనని ఏకీభవించిందనేటువంటి మాటలను బీఆర్ఎస్ నాయకులు చెప్పారు. కానీ కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక కనుక చూస్తే సో పూర్తిగా దీంట్లో అవినీతి జరిగింది. సో పూర్తిగా సాంకేతికపరమైనటువంటి ఉల్లంఘనలు జరిగాయి. సో ఎక్కడ కూడా ఒక పద్ధతి ప్రకారంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరగలేదు అనేటువంటి అంశాలను ఇవాళ వెల్లడించినటువంటి నేపథ్యంలో సో ఈ బీఆర్ఎస్ పార్టీ తదుపరి కార్యాచరణ ఏంటి? సో కాళేశ్వరం ప్రాజెక్టు మీద విషయంలో ఇటు ప్రభుత్వం క్రిమినల్ చర్యలకు ముందుకు సాగితే సో బీఆర్ఎస్ పార్టీ